రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో చలివాగు, కంటాత్మకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరంగల్ నగరంలోని పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాలలో వరంగల్ మహానగర పాలక సంస్థ అల్పాహారం సహా భోజనాన్ని అందిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని వర్షాలకు ఎర్రవాగు పొంగి పొర్లుతుండటంతో రోడ్డుపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేరేడుచర్ల మండలం సరసయ్యగూడెంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఆధ్వర్యంలో లోతట్టు కాలనీల్లోని ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయిస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని రైల్వే అండర్ వంతెన మునిగిపోయింది. భీమిని మండలం పెద్దపేట, రాజారం మధ్య వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు, నల్లవాగు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. ఆసిఫాబాద్ లోని సందీప్ నగర్ లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మందమరిలోని కళ్యాణి ఖని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరద నీరు గనిలోకి చేరడంతో సుమారు 3 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనిలోని నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో ఏకతాటిగా కురుస్తున్న వానలకు కుంటాల, పొంచర గాయత్రి జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వాగులు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు బులోరాలు, ట్రాక్టరు,